హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవుణ్ణి ఈ సమీపించడానికి వర్షిప్ నైట్ దేవుడు మనకి ఇచ్చాడు. వర్షిప్ నైట్ సందర్భంగా మీకు ప్రభు పెరట అందరికీ వందనాలు, శుభాలు. దేవుణ్ణి కలిసి ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులే చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామంని బట్టి పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. కలిసి దేవుని స్వరమెత్తి మహిమపరుద్దాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. లా 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 ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. లా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత. హల్లెలూయా. హల్లెలూయా. మేలులు మేలులు మరచిపోలేదయ్యా, మేలులు మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయ్యా. మేలులు మేలులు మరచిపోలేదయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో
ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా, నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా, నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా, మేలులు మేలులు మరచిపోలేదయ్యా, మేలులు మేలులు మరచిపోలేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవుని సన్నిధి మరొక పాట స్వరం ఎత్తి దేవుని మహిమ పొరుద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇలాగూ దేవుని సమీపించి వర్షిప్ నైట్ ద్వారా దేవుని మహిమపరచడం దేవుడు మనకిచ్చిన అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, నా పాపము బాపా నరరూపివైనావు, శాపము మాప నలిగి వేలాడితివి, నా పాపము మాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధి నాలో నా సర్వము నీలో, నీ సంపద నాలో నా సర్వస్వము నీలో, నీ సన్నిధి నాలో నా సర్వము నీలో,
నన్ను విడువానంటివే నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా చేతులు చెప్దాం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అందరం కలిసి స్వరమెత్తి మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమ పొందుదాం మరొక పాట అందరం కలిసి పాడదాం ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమయే అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమయే అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమారనితో ఉండని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమారనితో ఉండని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. దేవుని మాటలు చదువుతుండగా మనసులో ఉచ్చరిద్దాం. దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు జరిగిన వచన భాగాలను గమనిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. The scripture portion for this hour of meditation is from Colossians 4th chapter 9th verse through 15th verse. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీయు మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవదోకియా వారి కొరకును హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవదోకియాలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన ఈ సాక్ష్యము దేవుడు పౌలు భక్తుని ద్వారా తెలియచేస్తున్న మాటలు ఇవి. దేవుని మహాకృప, మన మహాదైశ్వర్యం ఎంతో మేలైనది, ఆశీర్వాదకరమైనది. కనుక దేవుని మహాకృపలో దేవుడు పౌలు భక్తుని ద్వారా
మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తున్నాం. ఈ ప్రార్థన దినము, ఉపవాస దినము దేవుడు మనల్ని దర్శించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపలో ఎలాంటి దేవుని సాక్ష్యము మనము కలిగి ఉండాలి. ఈ ప్రార్థనా దినం దీని యొక్క ప్రారంభం. అందుకనే అక్కడ రాయబడుతున్న మాటలు మనం గాన గమనిస్తే గాన, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. దేవుని రాజ్యం నిమిత్తము దేవుని జత పని వారై ఉన్నాము. ప్రార్థన చేస్తున్నాం. తలలోంచి కళ్ళు మూస్తున్నాం. దేవుని మహాకృపలో ఈ వర్షిప్ నైట్లో ప్రభువా నీవు నాతో మాట్లాడు అన్న రీతిగా దేవుని సమీపిద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మహిమకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ నామమెంతో గొప్పది, నిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, మా చేతులెత్తి మేము మిమ్మారాధింతుము.
స్తుతించెదం. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రార్థించే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేసినందుకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభువా. అవసరతలు తీర్చువాడవు, నీ చిత్తానుసారంగా అవసరతలు తీర్చువాడవు ప్రభువా. మేలు జరిగించువాడవు, క్షేమం నిచ్చువాడవు ప్రభువా. మీరు ఇచ్చిన సమయం ఎక్కడ మేము వ్యర్థపరచకుండా మీ యందు మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందు కొనసాగటానికి సహాయం చేయండి. క్షేమము ఇవ్వండి, కాపుదలు దయచేయండి నాయనా. మీ దాసుని నోట మీరు మాట్లాడండి, మీ వాక్యం చేత మాట్లాడండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోనండి ప్రభువా. నీ వాక్యము సరి అయిన రీతిలో అర్థం చేసుకునే మంచి మనసు మాకు కూడా దయచేయండి ప్రభువా. నీ వాక్యానుసారమైన జీవితము, నిన్ను నీ యందు విశ్వాసము కలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుచు ప్రభువా. తండ్రి, మాసం వెంబడి మాసము గడిచిపోచుండగా ప్రభువా నీ దయ, నీ కాపుదల మా అందరిపైన కుమ్మరించమని కోరుచున్నాను. మా దేశ పరిస్థితులు ప్రభువా తండ్రి, మా రాష్ట్రాల పరిస్థితులు మీకు తెలిసే ఉన్నవి ప్రభువా తండ్రి. నీ నామం ధరించిన బిడ్డల క్షేమము చూచు దేవుడు అని నమ్ముచు సమస్తం మీ చేతికి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వర్షిప్ నైట్ దేవుని మహాకృప, దేవుడు మనతో కూడా ఉంచిన ఈ సమయం ఎంతో విలువైంది. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మనము చదువుకున్న భాగము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు కలిగిన మాటలు. కానీ మనం గమనించాలి, మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న మాటలను కూడా మనము గమనిద్దాం. అక్కడ రాయబడుతున్న మాటలు సాక్ష్యంలో ఉన్న సారాంశము ఇక్కడ చెప్పబడుతున్న 9వ వచనం నుంచి చెప్పబడుతున్న ఆ మాటలను మనం గాన గమనిస్తే గాన ఆ మాటలను, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుంచి, ఏ సంగతి అన్న మాట మనం గాన గమనిస్తే ప్రయాసపడ్డ రీతిలో వారు విజయం పొందిన సాక్ష్యము అందుచేత అంటున్నాడు. విన్నవారు విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరుస్తున్న నాట నుంచి దేవునికి మహిమ. అందుకనే ఆ మాటలు మనం కానీ ఒకసారి గమనిస్తే, అందుచేత ఈ సంగతి విన్న నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యములోని జ్ఞానము ఆశీర్వాదము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం.
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న 4వ అధ్యాయంలోని మాటలలో కూడా రాజ్యము, దేవుని రాజ్యము అన్న మాట మనం గాన గమనిస్తే అక్కడ రాస్తున్న మన జీవితాలకు ఉపయోగపడుతున్న మాటలు సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నారు. సాక్ష్యము, అందుకని అక్కడ రాస్తున్న మాట, అతడు మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని చెప్పబడుతూ ఉంది. కనుక సంపూర్ణ ఆత్మ, సంపూర్ణ జ్ఞానము ఆ దేవుని యొక్క భక్తిలో దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2 అధ్యాయాల్లో దేవుని రాజ్యం కొరకు మనం చేయాల్సిన ఆ పని మొదటి అధ్యాయంలో బాగా విడమర్చి చెప్పబడుతుంది. కనుక దేవుని మహాకృప మనలను ఆయన రాజ్య వారసులనుగా 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనము, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. ఇక్కడ గమనిస్తే ఆ మధ్యలో చదవడం వల్ల కొంచెము అది అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఆ వచనాన్ని మొత్తంగా చదువుదాం. ఇక్కడ రాస్తున్న మాట, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. దేవుని రాజ్యంలోని జత పనివారు. ఇక్కడ కూడా మనము మొదటి అధ్యాయంలోని మాటలు కూడా గమనిస్తే దేవుని రాజ్య వారసులు అన్న మాట రాయబడుతుంది. 13వ వచనంలోని చివరి మాటలు, 13వ వచనంలోని చివరి మాటలు. కాబట్టి దేవుని మహాకృపలో మనము ముద్రింపబడాల్సిన ఆ అంతరంగ సౌందర్యం, దేవుని యొక్క అంతరంగ సౌందర్యం మన జీవితాల్లో బలంగా ముద్రింపబడాలి. అందుకనే అక్కడ రాస్తున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాం. వర్షిప్ నైట్, ప్రార్థనా దినం, ఉపవాస దినం. ప్రార్థనలో పోరాడాల్సిన జీవితం దేవునికి చాలా, ఆ పోరాడే జీవితం పోరాట పటిమ ప్రార్థన అయి ఉండాలి. అది చాలా ఇష్టం దేవునికి. ఆ ప్రార్థనలు దేవుడు దాటిపోకుండా, దేవుడు ఆ ప్రార్థనను ఆలపిస్తూ చెవి ఎగ్గి ఉన్నాను అంటున్నాడు. అంటే నువ్వేమి నాకు మొరపెడుతూ ఉన్నావు అన్నమాట. మొదటి అధ్యాయంలోని మాటలు కూడా మనం గమనిస్తే ప్రార్థన చేయుట మానక అని రాయబడుతుంది. ఉపవాస దినం, ప్రార్థన దినం, దేవుని సన్నిధి. ఈ వర్షిప్ నైట్లో 12వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను అంటున్నాను. 3 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, మానక ప్రార్థన చేయుట. రెండవది, దేవుణ్ణి బ్రతిమిలాడుచున్నాను. మూడవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 3 విషయాలు దేవుని మహాకృపను, కనికరమును మన మీద అపారంగా ముద్రింపబడటానికి, కృపలో ముద్రింపబడటానికి సహాయం చేస్తున్నది. 29వ వచనం, మొదటి అధ్యాయం కొలస్సీ పత్రికలో ఒక మాట రాయబడింది, ఆయన క్రియాశక్తిని అని రాయబడింది. అంటే ప్రార్థన మనం చేసే ప్రయత్నానికి ఆ పరలోకంలో పరమందాసీనుడైన దేవుడు తన శక్తిని నింపుతున్నాడు. అందుకనే ఆయన క్రియాశక్తిని, అంటే ఆయన శక్తి మన ప్రయత్నములలో ఆయన క్రియాశక్తిగా మనల్ని ముద్రిస్తుంది. రెండో మాట 11వ వచనంలో రాయబడింది ఏంటి అంటే,
మహిమాశక్తి అని రాయబడింది. ఈ రెండు, క్రియాశక్తి దేవుంది, మహిమాశక్తి ఇది కూడా దేవుంది. మనల్ని ఏం చేస్తున్నాయి, అవి ఎందుకు కావాలి, ప్రార్థన వాటి యొక్క ఆ ఫలము మనలో సంపూర్ణ జ్ఞానాన్ని నింపుతూ ఉన్నాయి. సంపూర్ణమైన జ్ఞానాన్ని నింపుతున్నాయి. సంపూర్ణ జ్ఞానము అనే మొదటి మాటనే కాకుండా రెండో మాట ఆత్మ సంబంధమైన వివేకము గలవారనుగా ముద్రిస్తూ ఉంది భూమి మీద. కాబట్టి అక్కడ ఆ మాటలు మనం గానే గమనిస్తే సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, శరీర సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైన వివేకము, లోకంలో ఏ విధంగా బ్రతకాలి ఈ శరీరము అనేది శరీర సంబంధమైనది. పరలోకంలో ఏ విధంగా నువ్వు పరలోకానికి సంబంధించిన జీవితం భూమి మీద ఎలా నెరవేర్చాలి అన్న వివేకము ఆత్మ సంబంధమైనది. అది మహిమాశక్తిని, ఆయన మనలో క్రియాశక్తిని మానక బ్రతిమిలాడే ఆ దేవుని సన్నిధిలో దేవుని చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, దేవునికి మహిమకరంగా. అందుకని అక్కడ ఒక మాట రాయబడ్డ మాట 10వ వచనంలో, మొదటి అధ్యాయంలోని 10వ వచనంలో చెప్పబడుతున్న మాట, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అంటున్నాడు. ఎన్నిట్లో అభివృద్ధి పొందాలి? మనకు తెలిసింది ఏంటి అంటే చదువులో బాగా అభివృద్ధి పొందాలి, ధనంలో చాలా అభివృద్ధి పొందాలి, మన సంపాదనలో మనం బాగా అభివృద్ధి పొందాలి, మన ఉద్యోగంలో మనం బాగా అభివృద్ధి పొందాలి. ఇవి మాత్రం తెలుసు. ఎందుకు అంటే ఇది లోక సంబంధమైన వివేకము. అవి ఎవరు చెప్పకపోయినా అవి మనం ఫాలో అవుతాం. మనం 10 సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, అనేక మార్లు ప్రతిసారి చెప్పిన ఆత్మ సంబంధమైన వివేకము, అది దేవుని విషయమైన జ్ఞానమందు నువ్వు అభివృద్ధి చెందాలి అన్నప్పుడు దాన్ని పట్టించుకోకపోతే కోల్పోతున్న 2 అంశాలు అవి. ఏంటిది? ఆయన క్రియాశక్తి, ఆయన మహిమాశక్తి. గమనించాలి. దేవుని యొక్క కృపలో మన జీవితాలు ఎలా ముద్రింపబడాలి అంటే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు అవి విజయం పొందాలి. అలా ఫలభరితంగా ఉండాలి. ఎవరిని సంతోషపెట్టాలి? మనుషులను, తల్లిదండ్రులను, భార్యాభర్తల్లో భర్త భార్యను, భార్య భర్తను, తల్లిదండ్రులు పిల్లల్ని, తల్లిదండ్రులు, ఇవి మాత్రమే తెలుసుకున్నారు. కానీ వీటికి మించి ఇంకొక అడుగు ముందుకేసి ఈ కుటుంబ వ్యవస్థను, తల్లిదండ్రులను, భార్యాభర్తలను, కుమారులు కుమార్తెలను ఆశీర్వదించే ఆ క్రియాశక్తిలో, మహిమాశక్తిలో వర్ధిల్ల చేసే సంపూర్ణమైన దేవుని జ్ఞానము, వివేచన, ఆత్మ సంబంధమైన వివేకములో, అందుకనే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు చాలా మంచిది. తల్లిదండ్రులను, భార్యాభర్తలను, కుమారులు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. కానీ దేవుణ్ణి కూడా సంతోషపెట్టాలి. ఎందుకు అంటే జీవితం 2 భాగాలు. ఒకటి శరీరంతో, ఒకటి శరీరంతో నెరవేర్చిన దాన్ని బట్టి అది దేవునికి ఇష్టమైనదైతే, సంతోషపరిచినట్లయితే అది మహిమను బట్టి, మహిమాశక్తిని కూడా భూమి మీద అది అనుభవిస్తుంది. అందుకనే వాళ్ళని అపోస్తులు అన్నారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నా స్నేహితుడు అన్నాడు దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు.
అబ్రహాము దేవునితో నడిచెను, దేవునితో మాట్లాడాడు. మోషే ముఖాముఖిగా మాట్లాడాడు. మహిమా శక్తిని వాళ్ళు కళ్ళారా చూశారు. క్రియాశక్తికి ఉదాహరణ ఏంటిది అంటే, దేవుని మాటలు విని ఆ దేవుని మాట ప్రకారంగా ఐగుప్తులో నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశ ప్రయాణంలోనికి బయటికి తీసుకొని రాబడ్డ ఆ బానిసత్వపు యొక్క విమోచనను క్రియాశక్తి అని మనం గ్రహించాలి. దేవుని జ్ఞానం లోకములో నుంచి, లోక బంధకాలలో నుంచి విడిపింపగలిగిన మహిమా శక్తి, అది క్రియారూపకంగా నువ్వు విడిపింపబడ్డావు. బాప్తిసం ద్వారా, ప్రభు వాక్యము, సత్యవాక్యము ద్వారా, జ్ఞానము, వివేకము ద్వారా. ఇక్కడ ఆత్మ సంబంధమైన వివేకము, జ్ఞానము మర్చిపోయి తిరుగుతున్నావా? వర్షిప్ నైట్ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆయనకు తగినట్టు నడుచుకొనవలనని 11వ వచనంలోని మాట, 1వ అధ్యాయం కొలస్సీ పత్రికలోని మాట. ఎవరికి తగినట్టు? మనకు పొగిడే వారికి తగినట్టుగా, మన మాట వినేవారికి తగినట్టుగా, మనకు సహాయం చేసే వారికి తగినట్టుగా, మనల్ని మెచ్చుకునే వారికి తగినట్టుగా, మనకు పనికొచ్చే వారికి తగినట్టుగా గమనిద్దాం. దేవుని మహాకృప, ఆత్మ సంబంధమైన వివేకము ఏమంటుందంటే, ప్రభువైన యేసు క్రీస్తుకు తగినట్టుగా అంటున్నాను. ఎలా అంటే 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏంటిది అంటే, ఓర్పు మొదటి మాట, రెండో మాట దీర్ఘశాంతము అనేది నువ్వు ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి. నీ నడకలో ఓర్పు, దీర్ఘశాంతము ఉండాలి అంటున్నాడు. అది ఎలా ఉండాలంటే పూర్ణ బలముతో బలపరచబడవాలని అంటున్నాడు. ఓర్పు బలపరచబడాలి, దీర్ఘశాంతము బలపరచబడాలి. కోపము, రోషము, దుర్మార్గము, పాపము, అజ్ఞానము అవి పూర్ణ బలం తీసుకుంటున్నాయి. గమనిద్దాం. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఓర్పు, సహనము ఉండాలి అంటున్నాడు. దీర్ఘశాంతము, ఆ క్రియాశక్తిని, ఆయన యొక్క క్రియాశక్తిని నెరవేర్చి ఆయన మహిమాశక్తిలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన పూర్ణ బలముతో నిన్ను బలపరుస్తున్నప్పుడు జరిగే మళ్ళీ 2 అంశాలు ఏంటివి అంటే, తేజోవాసులు అన్నాడు మొదటి మాట. రెండో మాట, పరిశుద్ధుల స్వాస్థ్యంలో నువ్వు ఉంటావు. అంతటి ఏం లాభము? మనము అన్ని లాభాలు నష్టాలు చూసుకుంటాం, ఏది మనకు గిట్టుబాటు, ఏది పనికి వస్తుంది అన్నది. కాబట్టి నువ్వు అలా సంపూర్ణ బలముతో ఓర్పును నెరవేర్చినప్పుడు, సంపూర్ణ బలముతో దీర్ఘశాంతమును నెరవేర్చినప్పుడు ఆయన స్వాస్థ్యానికి పాలి భాగస్థులనుగా పాలువారగుట. ఇక్కడ కూడా 4వ అధ్యాయంలో కూడా మాట చెప్తారు, జత పనివారు అన్నాడు. ఎవరికి జత పనివారు? సేవకునికి జత పనివారు 4వ అధ్యాయంలో చెప్తారు. కానీ రియల్గా ఎవరికి జత పనిగా వారుగా మనం ఉండాలి అంటే, ఆయనకు తగినట్టుగా ఆయన జత పనివారుగా ఉండటానికి ఆయన కుమారులు, కుమార్తెలుగా మనల్ని ఈ లోకంలో దేవుడు ముద్రించాడు. అందుకే అదే సంపూర్ణ బలముతో బలపరచబడవలను అన్న మాట చెప్పబడుతుంది. ఎలాంటిది అది అంటే, ఆ క్రియాశక్తి తేజోవాసులుగాను పరిశుద్ధుల స్వాస్థ్యంగాను దానికి పాత్రులనుగా చేస్తుంది. ఎందుకు ఇదంతా అంటే, తన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా భూమి మీద ముద్రిస్తుంది. ప్రియమైన బైబిల్ జనమా, దేవుడు అందుకే చివరిగా వాక్యాన్ని ముగిస్తూ ఉండగా
మొదటి అధ్యాయం 15వ వచనం కొలస్సీ పత్రికలోని మాట, అదృశ్య దేవుని స్వరూపి, తండ్రి యొక్క స్వరూపం. రెండవ మాట కూడా, ఇంకో మాట కూడా చెప్పబడ్డది, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రారంభం ఆయన్ని, సృష్టికర్త ఆయన్ని, మెస్సయ్యగా రానై ఉన్నాడు. ఆల్ఫా, మనం ఆల్ఫాను చూసాం, ఇప్పుడు ఒమేగాను చూడాలంటే ఆయన మెస్సయ్య. కనుక ప్రియమైన దైవచనమ, ఇది మనం పెట్టిన అడుగు పాప క్షమాపణ విమోచనలో మనం పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఆయనను నెరవేర్చినప్పుడు దేవుని మహాకృప మనల్ని ఆయన కొరకు క్రియాశక్తి, మహిమాశక్తిగా, సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకంలో మనల్ని విజయులుగా నిలబెడుతుంది. అలా నన్ను నిలబెట్టు ప్రభువా అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ యొక్క దైవ సన్నిధి, వర్షిప్ నైట్ యొక్క దైవ సన్నిధి ముగించుకుందాం. ఏకీభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యం హృదయంలో ముద్రించండి, జీవితంలో నెరవేర్చండి. నాయన, మా తలంపు, క్రియ, ఆలోచనలు, నడిపింపన్ని క్రియాశక్తిలో నాయన సంపూర్ణ బలం కలిగి దేవుని మహిమాశక్తిగా అవి భూమి మీద తండ్రిని, ఆయనను అన్న మాట, తండ్రిని సంతోషపరచు నట్లుగా మేము ప్రవర్తించినట్లు, నడుచున్నట్లు, నేను ఆలోచించినట్లు, అట్లాంటి ఆత్మ సంబంధమైన వివేకంతో దేవుణ్ణి సంతోషపరిచినట్లు సహాయం చేయండి. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యంలోని జ్ఞానం, ఆశీర్వాదం హృదయాల్లో, జీవితాలలో, వినికిడిలో నాయన ముద్రించండి. ఆ శక్తిలో వర్ధిల్లగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రార్థన దినం, ఉపవాస దినం, దైవ సన్నిధి నాయన ప్రతి బిడ్డను దర్శించి దీవించి పరిపూర్ణులు, సంపూర్ణులుగా నాయన పరలోక రాజ్య వారసులుగా, తేజోవాసులుగా అన్న మాట, ఆయన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుట, క్రీస్తు జత పనివారుగా లోకమును జయించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ సన్నిధి ఆశ కలిగిన ప్రాణం అలా నేను తృప్తిపరచండి, మహిమ పొందండి. వాక్యం విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చి నీ కుమారుల కుమార్తెలుగా భూమి మీద ఆత్మ సంబంధులైన కుమారుల కుమార్తెలుగా ముద్రింపబడటానికి సహాయం చేయండి. మీరు చేసిన మేళ్ళన్నీ బట్టి కృతజ్ఞతలు. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, బాధపడుతున్న బిడ్డలు నాయన యేసు రక్తం ప్రోక్షణం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. యెహోవా ఉన్నతమైన దేవుని సన్నిధి ప్రతి ప్రశ్నకు జవాబుగా, ప్రతి ప్రార్థనకు జవాబుగా దేవుని చిత్తంలో ప్రతి బిడ్డను దర్శించి ఆశీర్వదించి దీవించును గాక. తండ్రి నీ కృతజ్ఞతలు. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, క్షమించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లో తోడైందండి. ఆయన మీ సన్నిధి అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లో క్షేమం, ఆశీర్వాదం, ఈ కాపుదల పరిపూర్ణులు, సంపూర్ణులుగా విజయాలుగా ఆశీర్వదించి దీవించినట్లు నాయన హృదయాలు, మనసు, ఆలోచన, నడక, చూపు, ప్రవర్తన, క్రియలు నీకు అప్పగించి నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. లోకాన్ని నెరవేర్చి నీకు దూరస్తులుగా ఉండటానికి వీల్లేదు. ప్రభువా, నీ రక్తంలో కడగబడినది నీ కొరకు పరిశుద్ధమైన స్వాస్థ్యముగా తేజోవాసులుగా భూమి మీద ప్రభువా వర్ధిల్లటానికి, అలాంటి మహిమా శక్తిలో క్రియాశక్తిగా వర్ధిల్లటానికి నీ కృపను అనుగ్రహించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ సమీపించి నిన్ను మహిమపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు, విజయులుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు.
చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సహవాసం, తోడు, నీడ, కాపుదల, దేవుని ఆశీర్వాదం సదాకాలం దేవుని మహిమపరిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సంతోషపెట్టు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడుగాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము, వంశంలో తక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకున్నాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వశంబు కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుని సన్నిధి ఇలాగూ సమీపించి దేవుని మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ మరొకసారి వందనాలు.